ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కొలను భారతి క్షేత్రంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు, వేడుకగా చిన్నారుల అక్షరాభ్యాసం. ఆలగడ్డకు చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవ పల్లకి ఘన స్వాగతం పలికిన భక్తులు. నెహ్రూనగర్ గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నెహ్రూనగర్ గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వసంత పంచమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో ఘనంగా జరిగిన సరస్వతి పూజ. నంద్యాల జిల్లా ఆత్మకూరు నంద్యాల రహదారులు ఎలుగుబంటి హల్చల్, భయాందోళనలో వాహనదారులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో వైభవోపేతంగా జరిగిన వసంత పంచమి వేడుకలు మరియు అక్షరాభ్యాస కార్యక్రమం. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకగా చిన్నారుల అక్షర అభ్యాసం కార్యక్రమాన్ని తల్లిదండ్రులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో స్వయంభూగా వెలసిన చదువుల తల్లి సరస్వతీదేవి కొలను భారతిగా ఈ క్షేత్రంలో వెలిశారు. మూల నక్షత్రంలో క్షేత్రంలో జరుగుతున్న అమ్మవారి జన్మదిన వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో పురోహితులు చిన్నారులకు బీజాక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో ఏఈఓ రామస్వామి ఆలయ సిబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. నమస్తే భారతి దేవి నిత్యం మూల విరాట్లు లీలా సరస్వతి సకల విద్య సామ్రాజ్యలక్ష్మి భారతీదేవి సంపూర్ణ సకల విద్య కటాక్షర మూలేటి వినాయక్షరాయ భవం పాల్గొండాయ భవత్వరుణాయ వేరంబాయ స్వర్ణభోజాయ సరస్వతి మహాగణపతిభ్యో నమో నానావిధ పరిమళపత్రము స్వచ్ఛనామూర్తి సరస్వతీదేవి నిత్య అష్టోత్తర శతనామావళి పూజాభం కరిష్యే. సరస్వతే నమః ఓం మహాభద్రాయ నమః ఓం మహామాయాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం శ్రీప్రదాయ నమః ఓం పద్మనిలయాయ నమః ఓం పద్మావత్యే నమః ఓం పద్మావత్యాయ నమః ఓం శివాయ నమః ఓం స్థలే నమః ఓం జ్ఞానప్రదా రమాయ నమః ఓం వరాయ నమః మహావిద్యాయ నమః ఓం మహాపాదనాశి మహాశక్త్యాయ నమః ఓం మాలిన్యే నమః ఓం మహాభోగాయ నమః ఓం మహాభుజాయ నమః మహాభాగ్యాయ నమః విద్యానందాయ నమః సురవందితాయ నమః మహాకాళి వాసాయ నమః మహాకాళాయ నమః మహానుషాయ నమః సిద్ధాయ నమః విమలాయ నమః విశ్వాయ నమః విద్యున్మలాయ నమః విష్ణువే నమః చంద్రికాయ నమః సావిత్రాయ నమః సురసాయ నమః దేవ్యే నమః నిరంకార భూజితాయ నమః వాగ్దేవ్యే నమః వరాఖ్య నమః భార్యాసనాయ నమః చిత్రాంబరాయ నమః చిత్రకాంత బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో నమః. అమ్మవారికి ధూపమాగ్ని ఈ పండు కూడా పెట్టండి, ఒక పండు తీసి పెట్టండి పక్క మీద. ప్రీతికరమైన గణపతి దేవత, ముక్కోడి దేవత, సరస్వతి దేవత, కులదేవత, గ్రామదేవత సంపూర్ణ సహకారం తరుణ ఫలహ రూపశ్చరక పరమిదాన్ సమర్పయామి. ఓం భావం స్వభావం మహాజన. అమ్మవారికి నమస్కారం చేసుకుని ప్రీతికర భావేన ఇలా ఓం రాపించు రాపించా పంక మీద టైం లేదు. నేను
10 దీంతో పాటు మీరు దర్శనం కూడా చేసుకోండి. 10:40 కంప్లీట్ కావాలి. ఇది కదా అమ్మవారి యొక్క దర్శనము, దాని యొక్క తిథి యొక్క లక్షణం రాసిన దీనికి ఎదురు చేయండి ఒకసారి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, దేవో భవ, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరః, సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. శుభాం హరహరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్న. మాఘమాసద మహాపర్వదిన ఇంద్రకాల సమయే మమ కుటుంబ సమేత క్షేత్ర దర్శనార్థ స్వయం గోమాతా భారతీ దేవి సంపూర్ణ విద్యా కటాక్షత సంపూర్ణ కటాక్ష శీఘ్రం ఇష్టగామ్యార్థ ఒకరికే ఇష్టగామ్యార్థ సిద్ధిరస్తు అవరామ అగత్తారం దాతారం సర్వసంపదం భోగాభిరామం శ్రీరామం చట్టం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ చట్టం ఇష్టగామ్యార్థ ఇష్టగామ్యార్థ సిద్ధి పర్వదిన సమయే అఖండ క్షేత్రపర్యంత మదన పంచమి పర్వదిన గురుప్రసాద సిద్ధిరస్తు. గణపతికి బాగా నమస్కారం చేసుకుని మేము మా పిల్లలకు చిన్నారులకు సుదూరమైనటువంటి ప్రాంతం నుంచి దగ్గరికి వచ్చి గురుకులాక్షం కొరకు అక్షరాభ్యాసం చేస్తున్నాము. కావున వారి పిల్లలకు మంచి కూడా విద్య అనేటువంటిది ప్రశాంతంగా అనేటువంటిదిగా తీర్చండి. అక్షరాభ్యాసము ఈ యొక్క విద్య అనేటువంటి తమ చేతిలో ఉంటుంది కాబట్టి బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి ఒక విద్యను ప్రసాదించండి అని చెప్పి మదన పంచమిలో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే నమస్తే భారతి దేవి బ్రహ్మ విద్యాయిని నామం ప్రార్థయే నిత్యం. 10 దీంతో పాటు మీరు దర్శనం కూడా చేసుకోండి. 10:40 కంప్లీట్ కావాలి. ఇది కదా అమ్మవారి యొక్క దర్శనము, దాని యొక్క తిథి యొక్క లక్షణం రాసిన దీనికి ఎదురు చేయండి ఒకసారి. దాంట్లో సూపర్ వస్తుందిలే ఏమడతా పని మళ్ళీ వాళ్ళు
వస్తున్నా శ్రీశైలం ఇది వేసుకుంటే వేసుకో 2 నిమిషాలు అది వేసుకో అలా ఒక 2 శ్రవణాయ కుర్మహే హమే కామాన్ కామకామాయ మహ్యం. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారవేట ఉత్సవ పల్లకి ఆదివారం మధ్యాహ్నం ఆలగడ్డ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నరసింహుని పల్లకికి గ్రామ పెద్దలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఉత్సవ తెలుపు వద్ద టీడీపీ నాయకులు ఎస్వి ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరై గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నెహ్రూ నగర్ నందు శివాలయం నిర్మాణాన్ని గ్రామస్తులందరూ కలిసి నిర్మించడం శుభ పరిణామమని, గ్రామ ప్రజల శ్రమదానంతో ఆలయ నిర్మాణం పూర్తి అయినందున హర్షం వ్యక్తం చేశారు. ఈ శివాలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించడంతో పాటు గ్రామ అభివృద్ధికి ఒక కేంద్రంగా మారాలన్నారు. అలాగే నెహ్రూ నగర్ గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగాలని, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్యపరంగా మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, శివాలయం నిర్మాణ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 95 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని, వాటిని కూడా పీజీఆర్ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ ఫిర్యాదులలో సివిల్ తగాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగున ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల ఎస్డిపిఓ మందా జావలి ఆల్ఫోన్స్ పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరై గ్రామ ప్రజలతో కలిసి ఓంకారేశ్వర విశాలాక్షి అమ్మవార్ల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి అమ్మవారితో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నెహ్రూ నగర్ నందు శివాలయం నిర్మాణాన్ని గ్రామస్తులందరూ కలిసి నిర్మించడం శుభపరిణామమన్నారు. గ్రామంలో ఈశ్వరుని దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరుని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో శివాలయం నిర్మాణ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామ నేత బివి కొండారెడ్డి, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి పుస్తకాలను సరస్వతీదేవి పాదాల చెంత ఉంచి శ్రద్ధశక్తులతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అధ్యాపకుల సహకారంతో విద్యార్థులు సరస్వతీదేవి బొమ్మలను అందంగా, వైవిధ్యంగా చిత్రీకరించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం అద్భుతంగా సరస్వతీదేవి బొమ్మను చిత్రీకరించిన విద్యార్థినిలు మౌనిక మరియు సునందితలను బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారి వైఎస్ఆర్ స్మృతి వనం సమీపంలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. రహదారిలో వెళుతున్న వాహనదారులకు ఎలుగుబంటి తారసపడటంతో కొంతమంది వాహనదారులు భయాందోళనకు గురికాగా మరికొంతమంది వాహనదారులు ఆపి ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్లో వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం కొలను భారతిలో అమ్మవారి వసంత పంచమి వేడుకలు జరుగుతుండటంతో ఈ రహదారి రద్దీగా మారింది. ఫారెస్ట్ అధికారులు స్పందించి ప్రధాన రహదారులపై వన్యప్రాణులు సంచరించకుండా తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు, వన్యప్రాణి ప్రేమికులు వేడుకుంటున్నారు. అది నీది కొత్తది ఎందుకు నిలబడన్నావు అడపారి చెప్పు. నంద్యాల జిల్లా కేంద్రంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో సోమవారం వసంత పంచమి మరియు అక్షరాభ్యాస కార్యక్రమములను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ మాధవీలత విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా లక్ష్మణాచారి, కార్తీక్, ఫణీంద్ర పూజారుల చేత మొదటిగా సరస్వతి లక్ష్మీ గణపతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సరస్వతీదేవి జన్మదినమైన మాఘశుద్ధ పంచమి రోజున అక్షర అభ్యాసం చేయించడం వలన చిన్నారులకు సకల విద్యలు ప్రాప్తిస్తాయన్నారు. బాల అకాడమీ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భగవంతుని దీవెనలు చిన్నారులకు మెండుగా అందాలని కోరుకుంటున్నామన్నారు. పాఠశాలలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చిన్నారుల తల్లిదండ్రుల, పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ మాధవీలత, పాఠశాల చిన్నారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అని పూజించే ఆ సరస్వతీదేవి జన్మదినాన్ని ఈ మాఘమాసం వచ్చే పంచమి రోజున మనం జరుపుకుంటాము. ఈరోజు మా బాల అకాడమీలో ఈ అక్షరాభ్యాస మహోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా సరస్వతీదేవి అభిషేకము, అష్టోత్తరము, మహాహోమము, గణపతి లక్ష్మీ హోమాలు జరుపుకుంటున్నాము. శాస్త్రోక్తంగా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ చిన్నారుల యొక్క భవిష్యత్తు కోసం ఈ అక్షరాభ్యాసాన్ని జరుపుకుంటారు. కాబట్టి అలాంటి అక్షరాభ్యాసాన్ని మహాపవిత్రంగా, శాస్త్రోక్తంగా
పురోహితుల సమక్షంలో ఈ అక్షరాభ్యాసాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా. మనం పూర్వం గమనిస్తే ఇసుకలో అక్షరాభ్యాసం చేసేవారు. ఈనాటికి కూడా పాఠశాల 20 సంవత్సరాల నుంచి ఈ అక్షరాభ్యాస పద్ధతిని మేము పాటిస్తూ ఉన్నాము. పూర్వం మన మునులు, ఋషులు, దేవతలు పాటించిన పద్ధతిలోనే ఈరోజు అక్షరాభ్యాసం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలు ఈ మహా అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మంచి ఫీజు రాయితీలు మా పాఠశాలలో కలవు. ఎవరైతే చిన్నారి మా స్కూల్లో ఈరోజు చేరుతారో వారికి యూనిఫామ్, తర్వాత ఈ కంప్లీట్ అకాడమిక్ ఇయర్ అంటే 2026 వరకు కూడా మేము ఫ్రీగా ఇస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వచ్చి జాయిన్ కావాల్సిందిగా మనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలను భారతి క్షేత్రంలో వైభవంగా వసంత పంచమి వేడుకగా చిన్నారుల అక్షరాభ్యాసం. ఆలగడ్డకు చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవ పల్లకి ఘనస్వాగతం పలికిన భక్తులు. నెహ్రూనగర్ గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నెహ్రూనగర్ గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వసంత పంచమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో ఘనంగా జరిగిన సరస్వతి పూజ. నంద్యాల జిల్లా ఆత్మకూరు నంద్యాల రహదారులు ఎలుగుబంటి హల్చల్, భయాందోళనలో వాహనదారులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో వైభవోపేతంగా జరిగిన వసంత పంచమి వేడుకలు మరియు అక్షరాభ్యాస కార్యక్రమం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.